ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 7 ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు కాదాసు థామస్, తొందూరి ఎల్లన్న, ఎలగందుల లక్ష్మీనారాయణ, సంపత్, బుచ్చయ్య, శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండాల పంపిణీ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ గారు జూలై 7, 1994 రోజు ఎస్టీల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ 32 ఏళ్ళు అవుతుంది. ఎస్టీల వర్గీకరణ కోసం 32 ఏళ్ళుగా పోరాటం చేసి గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్టీల వర్గీకరణ కొనసాగించడం జరిగింది. దానికన్నా ముందు బిఆర్ అంబేద్కర్ గారు ఎస్టీలు 59 కులాలు ఉంటే 59 కులాలకు 17% రిజర్వేషన్ సాధించడం జరిగింది. 17% రిజర్వేషన్లు ఎస్టీల కోసం అమలు చేయబడితే 70 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలుగా ఎస్టీలకు రిజర్వేషన్ అమలు చేస్తుంటే అందులో మెజారిటీ ప్రజలైన మాదిగలకు 100కి 80% మాదిగలు ఉంటారు, 100కి 20% మాలవాళ్ళు ఉంటారు. 100కి 80% మాదిగలకు 15%లో 1-2 అవకాశాలు మాత్రమే వస్తుంది. ఇది అన్యాయం. మేము ఎంతమంది మాదిగలు ఎంతమంది అయితే ఉంటారో అంత వాటా కావాలని గౌరవ మందకృష్ణ మాదిగ గారు గత 32 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈరోజు ఎస్టీల వర్గీకరణ సాధించుకుంటే అందులో 15%లో 9% రిజర్వేషన్లు మాదిగలకు వచ్చినాయి. ఆ యొక్క రిజర్వేషన్లు ఎస్టీలో ఉన్న మాదిగలు ఎంతమంది అయితే ఉన్నారో మాదిగలు మరి ఎస్టీల వర్గీకరణ ఆ జీవో ద్వారా వచ్చే ఫలాల్ని అందిపుచ్చుకొని మరి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, సంక్షేమ రంగంలో, రాజకీయ రంగంలో మనం ముందుకు పోవాలని, ఎదగాలని చెప్పేసి అభివృద్ధిలోకి మరి వెళ్ళాలని చెప్పేసి మరి మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారికి నేను పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా ఎస్టీల వర్గీకరణ ద్వారా మరి మాదిగ ఉపకులాలకు చాలా అవకాశాలు వస్తాయి. దాన్ని సీరియస్గా తీసుకొని మన పిల్లల్ని చదివించుకోవాలని, రిజర్వేషన్ ద్వారా మనం చదువుకునే అవకాశాలు వస్తున్నాయి. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలు బాగుపడతాయి. మీరు ఒకటి గమనించండి, బైక్ బేస్కి మన పేరుతోని మరి ఈ యొక్క ఎస్టీల వర్గీకరణ జీవో అమలైతే ఇంతకుముందు 20-30 సీట్లు మాత్రమే